సో మనం కొన్ని వదిలేసాం, కొన్ని స్క్రిప్చర్స్ కొన్ని రోజులు నేర్చుకున్నాము ఈ వాక్యం మీద. సో మనందరము కూడా అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. ఇది దేవుడి యొక్క చిత్తము. మన అన్ని విషయాల్లో ప్రాస్పర్ గా ఉండాలి. ఇటు వాక్యం ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ఆత్మలు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఫైనాన్సెస్ లో ఎదగాలి, అలాగే ఉద్యోగంలో, భూఫలంలో, గర్భఫలంలో అన్ని విషయాలలో ఎదిగి సంతోషంగా, ఆనందంగా, ఆయువుతో, ఆరోగ్యంతో తిని తృప్తి పొంది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇలా వర్ధిల్లాలని దేవుడి యొక్క చిత్తమై ఉంది. నా చిత్తం కాదు, మీ చిత్తం కాదు. సో ఇలా వర్ధిల్లాలని మనం కోరుకున్నప్పుడు దేవుడు అలాగే వర్ధిల్ల చేస్తాడు. అందుకే ప్రభువా నాకు ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, అవమానాలు, నిందలు, రోగాలు, జబ్బులు, వైరస్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఏవి రాకుండా కాపాడు ప్రభువా, ఏవి రాకుండా చూడు ప్రభువా. నేను నా కుటుంబము సుఖముతో, సౌఖ్యముతో, సంతోషంతో, ఆనందముతో, ధనముతో, ఐశ్వర్యముతో, నీతితో, నిజాయితీతో, పరిశుద్ధతతో, పవిత్రతతో అన్ని రకాలుగా మేము వర్ధిల్లాలి అని ఇలా ప్రార్థించుకోరండి. మీరు ఎలాగైతే నోటితోటి ప్రచురిస్తారో, నోటితోటి ఎలాగైతే మీరు ప్రాస్పరిటీ కోరుకుంటారో అలాగే దేవుడు కార్యాన్ని చేసి పెడతాడండి. ఎందుకంటే జీవ మరణములు నాలిక వశం అని దేవుడు చెప్పాడు. నువ్వు నాలుకతోటి ఏదైతే ప్రవచిస్తావో, నాలుకతోటి నువ్వు ఎలాగుండాలని నీ జీవితం కోరుకుంటావో అలాగే మన జీవితం ఉంటుందండి. దేవుడు మనకు మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్లో. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలింప చేస్తాను, నిన్ను గొప్పవాడిని చేస్తాను, సో నువ్వు ఇచ్చే చేతిగా మారుస్తాను, తీసుకునే చేతిగా నేను నిన్ను ఉంచను, నిన్ను తలవాడిలాగా ఉంచుతాను కానీ తోకలాగా ఉండను అని ఇలాంటి మంచి మంచి వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనందరికి ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? చదువుకొని క్లెయిమ్ చేయాలి. సో చాలా మంది కూడా ప్రాస్పరిటీ ఉంటే ఆ పరలోకానికి వెళ్ళలేము, మనం ధనవంతుల మీద పరలోకానికి వెళ్ళలేము అని అపోహ ఉంటదండి. మనం ఎంత ధనం వచ్చినా, ఎంత సంపాదించినా మన మనస్సు మాత్రం దేవుడి మీదనే ఉండాలి, మన ఆలోచన మాత్రం దేవుడి మీదనే ఉండాలి, నమ్మకం మాత్రం దేవుడి మీదనే ఉండాలి. అలాగా మనము వర్ధిల్లాలి. ఎంత వర్ధిల్లినా కూడా గర్వం రాకుండా చూసుకోవాలి, ఎంత వర్ధిల్లినా కూడా దేవుడికి దూరం కాకుండా చూసుకోవాలి. చాలా మంది బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత దేవుడికి సపరేట్ అవుతారు, వేరవుతారు. అలా సపరేట్ కాకుండా, వేరు కాకుండా దేవుడితోటే ఆల్వేస్ కనెక్టివిటీలో ఉండాలి. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలండి. ఫస్ట్ ప్రియారిటీ దేవుల్లో వర్ధిల్లాలి, సెకండ్ ప్రియారిటీ మన భూలోకంలో ప్రాస్పారిటీలో అన్ని విషయాల్లో వర్ధిల్లి సుఖంగా, సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇలా వర్ధిల్లడం దేవుడి యొక్క చిత్తము, నా చిత్తము కాదు, మీ చిత్తము కాదు. సో ఎందుకంటే మనము మన పిల్లల్ని ఎలా కావాలని కోరుకుంటాం? మన పిల్లలు కష్టాలు పడాలని కోరుకుంటామా? మన పిల్లలు బాధలో ఉండాలని కోరుకుంటామా? మన పిల్లలు అనారోగ్య సమస్యలో ఉండాలని కోరుకుంటామా? మన పిల్లలు ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉండాలని కోరుకుంటామా? కష్టపడి పని చేసుకొని సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటామో మన పరలోకపు తండ్రి కూడా మన విషయంలో కూడా అలాంటి అలాంటి ఆశ కలిగి ఉంటాడు. సో ఎందుకంటే మనం బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ. అందుకే ఆయనకు మహిమకరంగా మనము ఫలించగలగాలి. అందుకే అన్ని విషయాలలో మనం వర్ధిల్లుచు సుఖంగా ఉండి సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే సామెతలు 14వ అధ్యాయం 23వ వచనంలో చూద్దాము. సో 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. సో లేమితనం ఎలా వస్తుందట? ఏ పని చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడడం వల్ల లేమితనం వస్తుందట. సో నువ్వు కష్టపడి పని చేసుకుంటేట లాభమే కలుగుతుందట. నువ్వు ఏదైనా పని చేసుకో, ఇంటి పని, వంట పని, లేకపోతే బిజినెస్ పెట్టుకో, జాబ్ చేసుకో, ఏ పని చేసినా, ఏ కష్టము చేసినా నీకు లాభమే కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఏ పని చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడతారు చూసారా, అది లేమిడికి కారణాలు వస్తాయి. ఒట్టి మాటలు ఎప్పుడు మాట్లాడద్దండి. ఆ ఇంట్లో ముచ్చట్లు, ఇంట్లో ముచ్చట్లు, ఆ ఇంట్లో వాళ్ళ విషయాలు, ఇక్కడ విషయాలు అక్కడ, దీని వల్ల నీకు లేమిని తీసుకొస్తుంది. దాని బదులు నువ్వు ఫోకస్ చేయి, నేను సంపాదించుకోవాలి, భాగ్యం సంపాదించుకోవాలి, నేను మంచిగా ఉపయోగపడాలి, మంచిగా నేను వర్ధిల్లాలి, అన్ని విషయాలలో ప్రాస్పరిటీలో వర్ధిల్లాలి, కుటుంబంలో వర్ధిల్లాలి, ఫైనాన్సెస్ లో వర్ధిల్లాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి అని అలా కష్టపడి ఫోకస్ చేయి. నువ్వు దేని మీద ఫోకస్ చేస్తే అదే బెటర్ గా వర్ధిల్లుతావు. సో నీ ఫోకస్ దేని మీద ఉండాలి? నువ్వు ఎలా ఎదగాలని ఫోకస్ చేయి, నువ్వు అలాగే ఎదుగుతావు. అంతేకాని పక్క వాళ్ళ మీద ఫోకస్ చేయడం, అన్వాంటెడ్ వాటి మీద నువ్వు మాట్లాడడం, అవన్నీ కూడా లేమిడికి కారణాలు తీసుకొస్తాయి. సో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఉడకబెట్టును. సో జ్ఞానముతో ఇల్లు కట్టుకో.
కట్టుకోవాలి. సో ఓపిక సహనముతో ఇల్లు కట్టుకోవాలి, జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి, తెలివితో ఇల్లు కట్టుకోవాలి. సో తొందరపడద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఇలా మనం ఉంటే ప్రాస్పరిటీలో వర్ధిల్లుతాము. సో ఫోకస్ చేయండి, అన్ని విషయాలలో వర్ధిల్లాలని ఫోకస్ చేయండి. సో దేవుళ్ళు ఎదగాలి, అలాగే మనం ప్రాస్పరిటీలో ఎదగాలి, ఫైనాన్సెస్ లో ఎదగాలి, శాలరీలో ఎదగాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. సో ఇంతమందికి నిజంగా ఆశ ఉంది, నేను అన్ని విషయాలలో బ్లెస్ కావాలి. అబ్రహాం లాగే, అబ్రహాం అన్ని విషయాలలో బ్లెస్ అయ్యాడు, ఆయనకి ఏ కొదువ లేదు, ఏ కొరత లేదు, అన్ని విషయాలలో బ్లెస్ అయ్యాడు. అలా బ్లెస్ చేసింది ఎవరు? మన దేవుడే. ఆ అబ్రహాము దేవుణ్ణే మనం పూజిస్తున్నాము, ఆ యాకోబు దేవుణ్ణే మనం పూజిస్తున్నాము, ఆ ఇస్సాకు దేవుణ్ణే మనం పూజిస్తున్నాము. సో వాళ్ళను చేసిన దేవుడు మనల్ని ఎందుకు చేయడు? సో ఫోకస్ ఆన్ ఇట్, ప్రే ఫర్ ఇట్. ప్రేర్ చేయకుండా ఏది జరగదు. సో 1 క్రోనికల్ 4వ అధ్యాయము 10వ వచనము, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి ఈ వచనము. యబ్బేజు, సో యబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇజ్రాయేలీల దేవుని గూర్చి. సో ఇజ్రాయేలీల దేవుడి గూర్చి అంటే ఎవరు? మన దేవుడే. మనం ఏ దేవుని అయితే మొర పెడుతున్నామో ఆ దేవుడికి, దేవుని గూర్చి మొర్ర పెట్టి, చూడండి ఇక్కడ ఏం చేశాడట? మొర్ర పెట్టాడట. ఏమని మొర్ర పెట్టాడో చూద్దాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నన్ను తప్పకుండా ఆశీర్వదించు ప్రభు అని మొర్ర పెట్టాడట. నా సరిహద్దులను విశాలపరిచి, అంటే నన్ను అన్ని విషయాలలో అభివృద్ధి పరిచి, డబల్ చేసి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, అంటే నువ్వు నాకు తోడుగా ఉండు దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా. సో చూడండి ఏమని ప్రార్థించాడట, ఏమని మొరపెట్టాడట చూడండి. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచు ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండు ప్రభువా, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చూసారా అండి, అతడు ఏదైతే ప్రార్థించాడో అది దేవుడు దయచేశాడట. సో అర్థమవుతుందా అండి? నువ్వు ప్రార్థన చేయనంత వరకు ఏదీ జరగదు. నా జీవితం ఇలా ఉండాలని ప్రార్థించండి. అందుకే సో ఇక్కడ చూడండి, ఏ కీడు రాకుండా. అందుకే మీ అందరికీ నేను చాలా సందర్భాల్లో ప్రార్థించాను, ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మానసిక సమస్య, శారీరక సమస్య, ఏ సమస్యలు రాకుండా సుఖముతో, సౌఖ్యముతో, సంతోషంతో, ఆనందముతో వర్ధిల్లాలని చాలా సందర్భాల్లో ప్రార్థించాను. సో మీరు కూడా అలా ప్రార్థించుకోవాలి. అయ్యా నాకు ఎలాంటి రోగాలు రాకుండా ఆపివేయి ప్రభువా, ఎలాంటి కీడు రావద్దు, ఎలాంటి ప్రమాదాలు రావద్దు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శ్రమలు, పోరాటాలు రావద్దు. మేము అన్ని విషయాలలో వర్ధిల్లాలి, సుఖంగా, నేను నా కుటుంబం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నా కుటుంబంలో ఎప్పుడు ఏది కూడా లోటు రావద్దు, ఎక్కడ కూడా కీడు రావద్దు అని ఇలా ప్రార్థించినప్పుడు సో అతని మనవి చేసిన దానిని దేవుడు దయచేసి, చూసండి అతడు మనవి చేసిన దానిని, తను ఏదైతే నోటితోటైతే పలికాడో, ఏదైతే నోటితోటైతే ప్రార్థించాడో అదే దేవుడు అతనికి దయచేసాను. చూసారా అండి? సో ఈయన ఏం కోరుకున్నాడు? చెడు కావాలని కోరుకున్నాడా? నాకు మంచిగా ఆశీర్వదించు ప్రభు అని కోరుకున్నాడు. నా సరిహద్దులను విశాలపరచు, అంటే నన్ను ఇంకా మల్టిప్లై చేయమని అడిగాడు. సో నువ్వు నాకు తోడుగా ఉండే దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతన్ని దయచేసాను. అందుకే నువ్వు ఎలా కోరుకుంటావో నీ ప్రేయర్లో దేవుడు కూడా అలాగే పని చేస్తాడండి. ఒకటండి, దేవుడు కుళ్ళుకునే దేవుడు కాదండి. నువ్వు ఆశీర్వదించబడితే దేవుడే సంతోషపడతాడు. ఇప్పుడు మనం ఆశీర్వదించబడ్డాం అనుకోని, భూలోకంలో అందరూ కుళ్ళుకుంటారు, కానీ మన దేవుడు కుళ్ళుకున్న దేవుడు కాదు. నీవు ఎంత ఆశీర్వదించబడినా కూడా ఇంకా తక్కువనే అని అంటాడు. అంతగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. సో కాబట్టి మన సరిహద్దులను విశాలపరచమని అడగాలి. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగాలి. అయ్యా ఏ కీడు, ఏ అపాయము, ఏ ప్రమాదము రాకుండా దయచే ప్రభు అని ప్రార్థించాలి. సో అందుకే నా నోటి నుంచి వచ్చే ప్రార్థనను మీరు అది యాక్సెప్ట్ చేయాలి. నా నోటి నుంచి వచ్చే ప్రార్థనను మీరు నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వస్తుంది. సో యబ్బేజ్ అనే వ్యక్తి దేని గురించి అయితే ప్రార్థించాడో దేవుడు మనవి చేసిన దానిని దయచేశాడా లేదా? దయచేశాడని రాస్తుంది. సో నువ్వు కూడా ప్రార్థించు, అయ్యా నేను ఇలా వర్ధిల్లాలి, నాకు ఈ సొంత గృహము కావాలి, సొంత వాహనము కావాలి, నేను అన్ని విషయాలలో తిని తృప్తి పొందాలి, నాకు ఎలాంటి రోగాలు, జబ్బులు, వ్యాధులు రావద్దు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు ఏవి రాకుండా నన్ను కాపాడు ప్రభువా
అని ప్రార్థించండి. దేవుడు అలాగే దయచేస్తాడు. నేను నా పిల్లలు నా తరతరాలు కూడా అన్ని విషయాలలో వర్ధిల్లాలని మనవి చేయండి. దేవుడు దాన్ని అలాగే దయచేస్తాడు. నేను మాత్రమే కాదు, నా పిల్లలు నా పిల్లల పిల్లలు కూడా మంచి ప్రాస్పరిటీలో ఉండాలి, మంచి ఆయువుతో ఆరోగ్యముతో ఉండాలని ప్రార్థించండి. దేవుడు అలాగే చేస్తాడు. సో నీ నోటి నుంచి ప్రార్థన ఎలా వస్తుందో దేవుడు కూడా అలాగే పని చేసి పెడతాడండి. సో ఏ కీడు ఏ ప్రమాదం రాకుండా మంచి ఆరోగ్యముతో ఉండాలి. అందుకే ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఈ అనారోగ్య సమస్య వద్దు ప్రభువా తీసేయి, ఈ ఆర్థిక సమస్యలు వద్దు ప్రభువా తీసేయి అని మొర్ర పెట్టండి. ఇక్కడ ఏమన్నాడు? మొర్ర పెట్టి, ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొర్ర పెట్టాలి. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాలి, మొరపెట్టాలి. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి, నన్ను తప్పకుండా బ్లెస్ చేయి ప్రభువా అని ఆశీర్వదించి, నా సరిహద్దులను విశాలపరిచి, అంటే నా శాలరీ డబల్ కావాలి, నా బిజినెస్ డబల్ కావాలి, నా మినిస్ట్రీ డబల్ కావాలి అని చేసి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే ఏ కీడు రాకుండా దానిలో నుండి మనం తప్పించబడతాము. సో ఇలా ప్రార్థించుకోవాలి మనము. సో ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. దయచేశాడా లేదా? దయచేశాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సో ఇలా ప్రార్థించకపోతే నువ్వు కూడా రాదు. ఏదైనా ప్రేయర్ వల్లనే సాధ్యమండి. సో నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రేయర్ వల్ల మాత్రమే నువ్వు ఆశీర్వదించబడతావు. అది నువ్వు దేవుడు కూడా అడగచ్చు, నీ చిత్త ప్రకారం నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎందుకంటే నీ మీద నీకు ఎలాంటి ప్రణాళిక ఉందో అంతకంటే 100 రెట్ల ప్రణాళిక, 100 రెట్ల శ్రేష్టమైన ప్రణాళిక దేవుడు నీ మీద ఉంటుందండి. ఒకటండి, మన దేవుడు కుళ్ళుకునే దేవుడు కానే కాదు. నువ్వు ఆశీర్వదించబడితే మొట్టమొదటిగా సంతోషించేది ఆయనే. నువ్వు ఎంతగా ఆశీర్వదించినా, ఎంతగా బహుగా ఫలించినా కూడా ఆయన చేతులు ఇంకా ఇచ్చే చేతుల్లాగానే ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా అన్నాడు, నీకు చాలు, నీకు ఇంత ఆశీర్వదించాను కదా అని ఆయన అన్నాడు. ఇంకా నీ ఆశీర్వాదము రెట్టింపు చేస్తూనే ఉంటాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ శాలరీ 50,000 ఉంది, 1,00,000 రూపాయలు చేశాడు అనుకోండి, మళ్ళీ 1,00,000 రూపాయలు పెంచమన్నాడు అనుకోండి, అలాగే పెంచుతూనే ఉంటాడు. సో దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి, దానికి తగ్గట్టుగా మనం ప్రార్థనలు చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ అయి ఉండాలి. సో అన్ని విషయాలుగా వర్ధిల్లాలని ఎవరికైతే మనసులో ఇచ్చ కలిగి ఉంటారో వాళ్ళను దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు, కానీ ఆశపడ్డ ప్రాణాన్ని ఎప్పుడు కూడా నిరాశపరచాడు మన దేవుడు. నిరాశపరచాడు. ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే నీ యొక్క ఫైనాన్సెస్ వల్ల దేవుడికి మహిమ పెంచొచ్చు. ఎందుకంటే మనం మందిరాలు కట్టొచ్చు, అనాథ శరణాలను మనం ఆశ్రయించవచ్చు, వృద్ధాశ్రమాలను ఆశ్రయించవచ్చు. అందుకే నీవు నీ కుటుంబం అన్నట్టుగా ఆలోచించకుండా నేను 10 మందికి ఆశీర్వాదకరంగా మారాలి, నేను కొన్ని 100 మందికి 1000 మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను అలా అందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తుంటా అంటాడు. అందుకే మనందరము కూడా 10 మందికి ఆశీర్వాదకంగా మారాలి, 10 మందికి మనము బ్లెస్సింగ్ గా అనేక మందికి మనం మారాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అలాగే నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులను కూడా విశాలపరుస్తాడు, మనందరినీ కూడా ఏ కీడు రాకుండా ఆపివేస్తాడు, మనం చేసిన మనవిని ఆయనే దయచేస్తాడు. సో ఎబ్బేజు ఎలాగైతే ప్రార్థించాడో మనం కూడా అలా ప్రార్థించుకొని మనము కూడా తెచ్చుకుందాం దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ ని. సో ప్రసంగి 5వ అధ్యాయము 19వ వచనం, మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి. చూసారా, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి. సో ధనము ధాన్యము సమృద్ధి అంటే ఇంట్లో ఏది ఉండాలండి? ధనము సమృద్ధిగా ఉండాలి, ఇంట్లో ధాన్యము సమృద్ధిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇచ్చేది ఎవరు? దేవుడే. ప్రార్థించుకోవాలి, అయ్యా నా కుటుంబంలో ఏ గ్రాసరీస్ తక్కువ కావద్దు, నాకు ఎప్పుడు కూడా నా కుటుంబంలో ధనము సమృద్ధిగా ఉండాలి, ధాన్యము సమృద్ధిగా ఉండాలి, ఓవర్ఫ్లో కావాలని ప్రార్థించుకోవాలి. చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాలన్నీ కూడా కుదించిపోయాయి. అలా కుదించిపోకుండా కాపాడుకోవాలి. సో నువ్వు ప్రార్థించుకోవాలి, ఇలా ధనము సమృద్ధిగా కావాలన్నప్పుడు నీ కుటుంబంలో ధనము సమృద్ధిగా ఉంటుంది, ధాన్యము సమృద్ధి కావాలనుకున్నప్పుడు ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఇచ్చి తన భాగము అనుభవించుటకును. చూసారా అండి? సో కొంతమందికి ధనం ఉంటది, ధాన్యం ఉంటది, బంగారం ఉంటది, వస్త్రాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ అనుభవించే యోగ్యం ఉండదు. సో అనుభవించే యోగ్యము కూడా ఉండాలి. తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితము సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల నాకు కలిగినందున
కొనవలెను. చూసారా అండి? చాలా మందికి ధనము సంపాదిస్తారు కానీ అనుభవించలేరండి. కొంతమందికి 100,00,00,000 ఆస్తి ఉంటుంది. కానీ వాళ్ళు 3 పూటల భోజనం బదులు 3 పూటల మెడిసిన్స్ వేసుకుంటారు. కొంతమందికి 100,00,00,000 ఆస్తి ఉంటుంది. కానీ వాళ్ళు తినలేరు, తాగలేరు, పడుకోలేరు, నిద్రపోలేరు, ఆరోగ్యం బాగుండదు. అంటే వాళ్ళకి ఆస్తి ఉండి కూడా అనుభవించలేకుండా ఉంటారు. కానీ మనం ఇలా కూడా ప్రార్థించాలి. ఎంత సంపాదించినా కూడా మనం అనుభవించే శక్తిని కావాలని ప్రార్థించండి. సో దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు. సో అంటే మనం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని అనుభవించే యోగ్యము కూడా ఉండాలని ప్రార్థించాలి. అన్నపానములు పుచ్చుకొనుటకును. సో మనం ఏమాలి? మెడిసిన్స్ తినొద్దు మనము. అన్నపానములు పుచ్చుకొనుటకు. తన కష్టార్జితమందు సంతోషించుటకు. మనం పడిన కష్టానికి మనం మిగులుబాటు ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఇప్పుడు చాలా మందికి 30 రోజులు కష్టపడతారండి. 1, 2వ తారీఖు రాగానే సాలరీ అంతా అయిపోతది. మిగిలిన 28 రోజులు వాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళు ఆనందంగా ఉండరు. సంతోషించుటకు వీళ్ళు కలుగ చేసిన ఎడల దేవుడే కలుగ చేస్తాడు ఇలా. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. చూసారండి? దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు అర్థమవుతుందా? మీ ఇంట్లో ధనము సమృద్ధిగా ఉండాలి, ధాన్యము సమృద్ధిగా ఉండాలి, దానిని అనుభవించే యోగ్యం ఉండాలి. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. కొంతమంది కష్టపడతారు కానీ 1వ తారీఖు వచ్చేసరికి వడ్డీలకు వెళ్ళిపోతుంటది. ఆ రిపేర్లు, ఈ రిపేర్లు అని వెళ్ళిపోతుంది. హాస్పిటల్ ఫీజులకు కానీ, మెడిసిన్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఆపరేషన్స్ కానీ ఆ డబ్బులన్నీ కూడా అటు వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో అలా కాకుండా నువ్వు సంపాదించిన సంపాదన వల్ల ధనము కొనుక్కోవాలి, ధాన్యము కొనుక్కోవాలి, వస్త్రాలు కొనుక్కోవాలి, బంగారము కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి, కొత్త గృహాలు కొనుక్కోవాలి, కొత్త అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలి. అలా కొనుక్కొని అన్ని కొనుక్కున్న తర్వాత కూడా సంతోషంగా ఉండి నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. కష్టార్జితాన్ని అనుభవించాలి. నేను చాలా మందిని చూసాను నా లైఫ్ లో. సో చాలా మంది కష్టపడతారు కానీ అనుభవించరు వాళ్ళు. కష్టపడతారు కానీ అనుభవించే యోగ్యం ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. సో అలా ఇచ్చేది ఎవరట? దేవుడి వల్ల కలిగేదట. సో అర్థమవుతుందండి? ధన సమృద్ధి దేవుని వల్లనే కలుగుతుంది. ధాన్య సమృద్ధి దేవుడి వల్లనే కలుగుతుంది. అది కలిగినా కూడా అనుభవించే యోగ్యం కూడా దేవుడి వల్లనే కలుగుతుంది. నీ కష్టార్జితము కష్టపడ్డ తర్వాత దాన్ని తిని తృప్తి కలిగే, సంతోషంగా ఉండగలిగే శక్తి వచ్చేది కూడా దేవుడి దగ్గర నుంచే. దేవుడి ఆశీర్వాదం వలన కలిగినది అనుకోనవలెను. సో దేవుడు అలా ఆశీర్వదిస్తాడండి. సో అర్థమవుతుందా అండి? అందుకే యూ నీడ్ టు ప్రే లైక్ దిస్. ఇలా ప్రార్థించాలి. అన్ని విషయాలలో నేను వర్ధిల్లి తిని తృప్తి పొంది సంతోషించాలి. సో అయ్యా ప్రభువా, ధాన్య సమృద్ధితో పాటు నా కష్టార్జితాన్ని నేను అనుభవించే యోగ్యాన్ని దయచే ప్రభువా. అంతే కదా అండి? మనం ఎందుకు కష్టపడతాము? ప్రతిరోజు జాబ్ చేస్తాము. ప్రతి నెల సాలరీ మనం అనుభవించాలి. మంచి ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకోవాలి, మంచి కారులో తిరగాలి, మంచి కుటుంబంలో ఉండాలి, మంచి 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 ఫుడ్ తినాలి, మంచి ఆహారం తినుండాలి. దేంట్లో లోటు లేకుండా, దేంట్లో కొదువ లేకుండా మనం అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. వృద్ధాప్యంలో వచ్చినా కూడా ఆహారం తినగలిగే శక్తిని దయచేయాలి. చూడండి, అన్నపానములు పుచ్చుకోవాలి. కానీ మనకు చాలా మంది 30-40 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ కి అలవాటు అయిపోతున్నారు. అన్నపానములు పుచ్చుకోమని చెప్పాడు కానీ మెడిసిన్స్ పుచ్చుకోమని చెప్పాడా? చెప్పలేదు. అందుకే లార్డ్, ఐ నీడ్ టు సర్వే వితౌట్ మెడిసిన్ అని ప్రార్థించుకోండి. ఎవరైతే మెడికేషన్ లో ఉన్నారో, దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు కదా. నేను జీవితాంతము మెడిసిన్ లేకుండా నేను సర్వే కావాలి. ఎందుకంటే మెడిసిన్ కంటే అన్నపానాలు పుచ్చుకోవడం గొప్ప ధన్యత. చాలా మంది 3 పూటలు 5 టాబ్లెట్లు, 6 టాబ్లెట్లు, 7, 8, 10 టాబ్లెట్స్ కూడా వేసుకుంటా అంటారు. బీపీ కో టాబ్లెట్, షుగర్ కో టాబ్లెట్, థైరాయిడ్ కో టాబ్లెట్, కొలెస్ట్రాల్ కో టాబ్లెట్, ఇంకా వేరే వాటి ఇష్యూస్ ఉంటాయి, వాటికో టాబ్లెట్. ఇలా కాదు. అయ్యా ప్రభువా, ఐ షుడ్ సర్వే వితౌట్ మెడిసిన్, ఐ షుడ్ సర్వే ఓన్లీ విత్ ఫుడ్ అండ్ వాటర్ అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మనం ఎలా ఆశీర్వదించబడాలి? సో మన వృద్ధాప్యంలో కూడా ఎలాంటి రోగాలు, జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా, ఆ వృద్ధాప్యంలో కూడా ఎలాంటి మెడిసిన్స్ కి అలవాటు కాకుండా, మెడికేషన్స్ కి అలవాటు కాకుండా, మనం అన్ని పానములు ముచ్చుకుంటూ మన జీవితాంతం మన చేతుల కష్టార్జితము మనమే అనుభవించాలి. ఇప్పుడు చాలా మంది కష్టపడతారు పాపం, కానీ నెల రాగానే వడ్డీలకు వెళ్ళిపోతుంటది. ఆ శాలరీ అంతా కూడా, జీతము అంతా కూడా అప్పులు కట్టుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి. వాళ్ళు తినరు. కష్టపడేదంతా వేరే మంది కోసం కష్టపడ్డట్టుగా ఉంటుంది, ఇతరుల కోసం కష్టపడ్డట్టుగా ఉంటుంది. అలా కాదు. నువ్వు కష్టపడిన నువ్వు తినాలి, నువ్వు తృప్తి పొందాలి, నువ్వు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి.
అయినా కూడా మిగిలాలి. నీ ఇంట్లో మంత్ ఎండ్ వచ్చినా కూడా ధనము మిగిలాలి, ధాన్యము మిగిలాలి, సమృద్ధిగా ఉండాలి. సో ఇలా ఆశీర్వదించబడాలని ఎంతమంది అయితే కోరుకుంటారో అంతమందిని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. ఆశపడి ఉండండి. ఆశీర్వదించడానికి ఆయన కర్త, ఆశీర్వదించడానికి ఆయనే రూటు. ఆయన తప్పించి ఇంకెవరు ఆశీర్వదించబడలేరు. సో ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలుగుతుందట. అలాంటి స్థితి దేవుడు వల్ల ఆశీర్వాదం వల్ల కలుగుతుంది. అందుకే నీ శాలరీ వృధా కావద్దని ప్రార్థించుకోండి. ఎలాంటి రిపేర్లకు వెళ్ళకుండా, ఎలాంటి హాస్పిటల్ బిల్స్ కి వెళ్ళకుండా, నా శాలరీ మొత్తం మిగులుబాటు చేయి ప్రభు అని ప్రార్థించండి. అందులోంచి దశమ భాగం మాత్రము మనం దొంగిలించద్దు, గుర్తు పెట్టుకోండి. సో ప్రొవర్బ్స్ 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. కొంతమందికి ధనము ఐశ్వర్యం రాగానే గర్వము వస్తుందండి. గర్వం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఐశ్వర్యం కంటే మంచి పేరు ఇంపార్టెంట్. ఎప్పుడైనా మార్కెట్ లో పేరు బాగుండాలండి. మన పేరు బాగుంటేనే మనం బాగుంటాము. ఎప్పుడు కూడా చాలా మంది ధనము కోసము అడ్డదారులు తొక్కుతారు, ధనము కోసము తప్పుడు మార్గాలు వెతుకుతారు. ఎప్పుడైనా డబ్బు ఇంపార్టెంట్ కాకుండా మంచి పేరుని సంపాదించుకోవాలండి. ఎప్పుడైనా పలుకుబడి చాలా ఇంపార్టెంట్, మంచి పేరు ఘనత చాలా ఇంపార్టెంట్. బంగారముల కంటే దయయు కోరదగినది. కొంతమందికి బంగారము రాగానే, ఐశ్వర్యము రాగానే, ధనము రాగానే ఆ మెర్సిఫుల్ గా ఉండరు. పొగరు వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది. సో నీకు ఐశ్వర్యం వచ్చినా కూడా, నీకు బంగారము వెండి వచ్చినా కూడా నువ్వు మెర్సిఫుల్ గానే ఉండాలి. అంటే సాఫ్ట్ గా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. డబ్బు వల్ల నీకు గర్వం రాకూడదు. డబ్బు పోయిన ఉన్నా లేకపోయినా నువ్వు సమానంగా ఉండాలి. కొంతమందికి డబ్బు రాగానే ఎక్కలేని గర్వము, ఎక్కలేని పొగరు, ఎక్కలేని అహంకారం వచ్చేస్తుంది. అది ఇంపార్టెంట్ కాదండి. దయగానే ఉండాలి, మెర్సిఫుల్ గానే ఉండాలి. ధనము లేకున్నప్పుడు నువ్వు ఎలాగైతే మెర్సిఫుల్ గా ఉన్నావో, అలాగే ధనం ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే మెర్సిఫుల్ గా ఉండాలి. అందరి పట్ల కృపతో చూపించాలి, కనికరంతో చూపించాలి. ఎందుకంటే ధనము వల్ల, బంగారం వల్ల, వెండి వల్ల నీ క్యారెక్టర్ మారకూడదు, నీ బిహేవియర్ మారకూడదు. సో చాలా మంది, కొంతమంది ఆశీర్వదించబడగానే వాళ్ళు గ్రేట్ అని ఫీల్ అయిపోతారు. ఆశీర్వదించబడగానే వాళ్ళు కాలర్ ఎగరేస్తారు. ఆశీర్వదించబడగానే ఇక వాళ్ళు అందరినీ తక్కువగా చేసి చూస్తారు, అందరినీ దూరం పెడతారు, అందరికి ఏంటిది వెళ్ళిపోతుంటా అంటారు, దూరం పెడుతుంటా అంటారు. అలా చేయకూడదు. దానికంటే దయయు కోరదగినది. నువ్వు ఎంత ఆశీర్వదించబడక ముందుకు అందరితోటి ఎలాగైతే ఉన్నావో, ఆశీర్వదించబడిన తర్వాత కూడా నువ్వు అలాగే అందరితోటి ఉండాలి. సో ఐశ్వర్యము కంటే మంచి పేరు గొప్పది. సో వెండి బంగారము కంటే దయ కోరిదగినది. అంటే ఇవన్నీ ఉండాలి, కానీ నీ పేరు పోకుండా చూసుకో. కొంతమంది డబ్బు కోసం లంచాలు తీసుకొని వాడు లంచగొండి అని పేరు ముద్రించుకుంటారు. వాడేంటి డబ్బు కోసం గడ్డి తింటాడు, లంచగొండి అని అలా పేరు ముద్రించుకుంటారు. ఆ పేరు చెడ్డదండి. డబ్బు కోసం పేరు ఎప్పుడు కూడా పాడుకోవద్దు. సో నీకు బంగారం వెండి వచ్చినా కూడా నీకు అహంకారం రావద్దు. దయనే కోరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు, వారందరినీ కలగచేయువాడు యెహోవాయే. అందుకే అందుకే నువ్వు ఎలా కావాలి నీ లైఫ్ అని కోరుకుంటావో దేవుడు అలాగే డిజైన్ చేస్తాడు. ఇప్పుడు దేవుడు చాలా మందిని పేదరికంలో పుట్టించాడు, కానీ వాళ్ళందరూ పేదరికంలో లేరు. ఇప్పుడు ఉన్న ధనవంతులందరూ కూడా ఒకప్పుడు పేదవాళ్ళే, కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ప్రాస్పారిటీలోకి వచ్చారు. ఒకటమ్మా, ప్రాస్పారిటీ ఎప్పుడు కూడా చెడ్డది కానే కాదు. చాలా మందికి అపోహ ఉంది. ఆ అపోహను తీసుకువేయండి. ఆ ధనము చెడ్డదన్నట్టుగా, ఆ బంగారము చెడ్డదన్నట్టుగా, ఆ వెండి చెడ్డదన్నట్టుగా, లేకపోతే ఆ పేరు పలుకుబడి చెడ్డదన్నట్టుగా చూస్తున్నారు. అది చెడ్డది కాదమ్మా, అది మంచిదే. నువ్వు మంచిగా వాడినంత వరకు ప్రతిదీ నీకు మంచిదే. చెడుగా ఎప్పుడైతే దేన్నైతే వాడుతావో అది చెడుకే కారణం. ఇప్పుడు మనము డబ్బు వచ్చింది, దాంతో ఒక మందిరాన్ని కట్టించవచ్చు. అదే డబ్బుతో నువ్వు డ్రగ్స్ తీసుకోవచ్చు, అదే డబ్బుతో నువ్వు ఆల్కహాల్ తాగొచ్చు. సో దేన్ని ఉపయోగిస్తున్నావు, ఎందుకు ఉపయోగిస్తున్నావు? సో అది చూసుకోవాలి. మనకు వచ్చిన ద్రవ్యాన్ని కూడా మనము మంచి దైవ కార్యాలకు ఉపయోగించుకోవాలి. మనకు వచ్చిన ద్రవ్యాన్ని, ఆ డబ్బుని కూడా మనము మనము తిని తృప్తి పొంది ఇంకా దైవ కార్యాలు చేయడానికి ఉపయోగించగలని మిస్యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఆయన ఇచ్చిన డబ్బు కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఆ మనీ కూడా, కరెన్సీ కూడా సృష్టించింది దేవుడే. కరెన్సీ ఏమి అపవాది సృష్టించలేదు. ఆ కరెన్సీని మనుషులను, లేకపోతే ఈ ధనాన్ని, భూమి దాని యొక్క సంపూర్ణత యెహోవాదే. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడే. సో యెహోవాయే, కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతులు అపాయం వచ్చుట చూచి దాగును,
జ్ఞానము లేని వారు యోచించక ఆపదలో పడుదురు. సో జ్ఞానముతో ప్రవర్తించాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. అపాయం వచ్చుట చూచి దాగును. అందుకే సేవింగ్స్ లో ఉండాలండి ఎప్పుడైనా కూడా. మనము ఎక్కడంటే శక్తికి మించి ఖర్చులోకి వెళ్ళొద్దు, మన శక్తికి మించి ఖర్చులు చేయొద్దు. మన ఖర్చుల కంటే మన ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉండాలి, లేకపోతే అపాయం మన లోపలికి వస్తుంది. సో చాలా మంది మనీ మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్ అండి. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగిలించాలి, ఎంత దేవుడికి ఇవ్వాలి. సో మనీ మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్లే. ఇవి కూడా మనం నేర్చుకోవాలి. సో అన్నిటితో పాటు ఫైనాన్స్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, లేకపోతే పీపుల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయండి. లైఫ్ అన్నాక ఒకటే కాదండి, చాలా నేర్చుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి, మేనేజరియల్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. మనకి ఇవన్నీ కూడా ఉండాలండి, ఇవన్నీ ఉండాలి. సో అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి, జ్ఞానములో ఎదగాలి, తెలివిలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ఫైనాన్సెస్ లో ఎదగాలి, సమస్తంలో మనం ఎదగాలి. అన్ని విషయాలలో టాప్ లో ఉండాలి. అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి. అన్ని విషయాలలో మనము ఎదిగి వర్ధిల్లి మన ద్వారా 10 మందిని వర్ధిల్లేలాగా చేయాలి. అలా దేవుడు కోరుకుంటాడు. సో జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుతురు. యోచన అంటే ఆలోచన. ఏ పని చేసినా ఆలోచనతో కలగాలి, ఆలోచనతో చేయాలి. ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. చూసారా అండి, ప్రొవర్బ్స్ 22వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు, సో భయభక్తులు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. సో నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యాన్ని, ఘనతనిస్తాడు. చాలా మంది ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం. ఫియర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటిది? అమ్మో ఇలా చేస్తే నా దేవుడికి నేను తప్పవుతానేమో, ఇలా చేస్తే నా దేవుడికి కరెక్ట్ కాదేమో అని ఆలోచించుకొని దేవుడికి తగ్గట్టుగా మనం నడవడం. ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలు ఉన్నారు, అమ్మో నేను హోంవర్క్ చేయకపోతే మా డాడీ కోప్పడతాడు, అమ్మో నేను ఇంకోరిదన్నా ఏమైనా దొంగతనం చేస్తే మా మమ్మీ కోప్పడుతుంది. వాళ్ళు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. అలా భయపడాలి అంటే నీ ఇష్టరాజ్యంగా బ్రతకకుండా దేవుడంటే ఇష్టముతో, దేవుడంటే భయముతో, భక్తితో కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్య ఘనతయు జీవము దాని వలన కలుగును. సో ఐశ్వర్యం, ఘనత ఫియర్ ఆఫ్ గాడ్ వల్ల కూడా వస్తుందట. వినయము, హంబుల్నెస్. చూడండి, వినయ మనస్సు చాలా ఇంపార్టెంట్, ఘనత చాలా ఇంపార్టెంట్, దేవుడు అంటే భయభక్తులు చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి చూడండి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలండి, ఎంత హెచ్చించినా కూడా తగ్గించుకొని ఉండాలి. అదే సీక్రెట్ అండి, అంతకు మించి నీకు సీక్రెట్ ఏం లేదు. నాకు కూడా చాలా ఇష్టము ఎదిగిన వాళ్ళు, ఒదిగి ఉండే వాళ్ళంటే చాలా ఇష్టము. దేవుడికి కూడా చాలా ఇష్టపడతాడండి. నువ్వెంత ఎదిగినా కూడా ఒదిగి ఉండు, నువ్వెంత ఎదిగినా కూడా తగ్గించుకొని ఉండు, ఎంత హెచ్చించబడినా తగ్గించుకొని ఉండు, దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. వినే మనసు అంటే దానికి చాలా ఇష్టము. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండుట చాలా ఇష్టం. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగి ఉండాలి. అమ్మో ఈ పని చేస్తే నా దేవుడికి నచ్చదు, అమ్మో ఈ మాట మాట్లాడితే నా దేవుడికి నచ్చదు, అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తే నా దేవుడికి నచ్చదు అని ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా, ఆయనను మెప్పించినట్టుగా, నువ్వు ఆయనకు ఘనపరిచినట్టుగా నువ్వు బ్రతికావనుకోండి, అప్పుడు నీకు ఐశ్వర్య, ఘనత, జీవము దాని వలన కలుగుతుందట. సో వినే మనస్సు వల్ల నీకు ఐశ్వర్యం వస్తుంది. సో గర్వపు హృదయాన్ని ఆయన ఆశీర్వదించాడండి. గుర్తు పెట్టుకోండి, మన మనసులో ఎంత గర్వాన్ని తీసేసుకుంటామో అంతగా మనల్ని హెచ్చిస్తాడు, అంతగా మనము తగ్గించుకోవాలి. ఆయన హెచ్చించిన కొద్దీ మనం తగ్గించుకోవాలి. మనల్ని మనము తగ్గించుకున్న కొద్దీ ఆయన మనల్ని హెచ్చిస్తాడు. సో సో ఇవన్నీ కూడా ఇచ్చే దేవుడే. ఆ భయభక్తులు అందుకే అడగాలి, లార్డ్ గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేవుడు అంటే భయభక్తులు ఉండడం కూడా ఒక వరం. అదొక వరము. ఆ వరము కావాలని కోరుకోండి. ఎందుకంటే ఆ వరం ఉన్నప్పుడు కూడా నీ లోపల ఆ హంబుల్నెస్ వచ్చేస్తుంది, నీ లోపల గర్వము రాదు. అమ్మో నేను గర్వంగా ఉంటే నా దేవుడికి నచ్చదు, అయ్యో నేను దుడుసుగా ప్రవర్తిస్తే నా దేవుడికి నచ్చదు. ఐశ్వర్య, ఘనత, జీవము దాని వలన కలుగును. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను. సామెతలు 22వ అధ్యాయం 7వ వచనం. అంతే కదా అండి, ధనం ఉన్న వాడికి అధికారం ఉంటది. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. సో అప్పు చేయకుండా, అప్పు చేసే వాళ్ళు ఎలా ఉంటారండి? అప్పిచ్చువానికి దాసుడిగా ఉంటారు, ఎప్పుడు కూడా చేతులు పట్టుకొని నిలబడే ఉంటారు. సో ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేస్తాడు. సో ఇప్పుడు బీదల మీద ప్రభుత్వం చేసేది ఎవరు? ధనవంతుడే కదా.
సో అంటే నీకు అథారిటీ ఉంటుంది. నీకు ఒక ఫైనాన్స్ నువ్వు బ్లెస్ అయ్యావు అనుకోండి, నువ్వు ఒకరిని చేచాచి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ అవ్వ అనుకోండి, నీకు ఒక ధైర్యము, ఒక అథారిటీ ఉంటుంది. బీదల మీద ప్రభుత్వము చేయను. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అందుకే మనం ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకోవాలి. అన్ని విషయాలలో మనము బ్లెస్ కావాలని ప్రార్థించాలి. అందుకోసమే యేసు ప్రభువారు శిలువ మరణంలో మరణించడానికి కారణము, మన దరిద్రాన్ని తీసేయడానికి కూడా ఒక కారణం. చాలా కారణాలు ఉన్నాయి. మన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని రక్తంతో కడిగి పాప ప్రోక్షరణ చేయడానికి, పాప క్షమాపణ చేయడానికి ఆయన మరణిస్తే, అలాగే ఆ అబ్రహం ఆశీర్వాదం కూడా మనందరికీ అనుగ్రహించబడాలని కూడా ఆయన శిలువలో మరణించడానికి ఒక రీజన్ ఉంది. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడుగా మారి మన దరిద్రాన్ని తీసివేయడానికి ఆయన దరిద్రుడయ్యాడని వాక్యం సెలవిచ్చింది. సో నిన్ను ధనవంతుని చేయడానికి కూడా ఆయన శిలువలో మరణించాడు. అందుకే మన అప్పులను ఆయన తీసేసుకున్నాడు, మన లేమితనాన్ని ఆయన తీసేసుకున్నాడు, మన దరిద్రాన్ని ఆయన తీసేసుకున్నాడు, మన పేదరికాన్ని ఆయన తీసేసుకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన శిలువ మరణం ద్వారా నాకు పరలోక రాజ్యము వచ్చింది, ఆయన శిలువ మరణం ద్వారా నాకు పాప క్షమాపణ వచ్చిందని ఎంతమంది అయితే నమ్ముతున్నారో అంతమంది కూడా ఆయన శిలువ మరణం ద్వారా నాకు అబ్రహాం ఆశీర్వాదం వచ్చిందని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్ముతావో అప్పుడు ఆ పని చేయడం మొదలు పెడుతుంది. అందుకే విశ్వాసంతో మనము లాక్కోవాలి. మనందరి మీద ఆయనకు సమాన కృప ఉంది, సమాన ఆదరణ ఉంది. మన విశ్వాసముతో మనము ఆయనను విశ్వాసంలో ఎదిగి మనము ఆయనను అడిగి తీసుకోవడమే. అందుకే 2026లో కూడా నీ కోసం దేవుడు కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ప్రార్థించుకున్నప్పుడు ఆ ఆశీర్వాదాలు నీకు దక్కేలాగా చూస్తారు. ఆశతో అడగాలి. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినప్పుడు ఆకలితో అడగాలి, దాహంతో అడగాలి, ఆశతో అడగాలి. అండ్ అలా అడిగినప్పుడే నువ్వు పొందుకోగలుగుతావు. ఏదో నోటికి అడగాలి కదా అని అడగట్టు కాదు. నీ లోపల నుంచి ఒక ఇంటెన్షన్ బయటికి రావాలి. నీ యొక్క ప్రెషర్, నీ యొక్క ఇంటెన్షన్, నీ యొక్క ఆశ అనేది బయటికి రావాలి. అప్పుడు దేవుడు కనికరిస్తాడు. సో చూద్దాము. దౌష్టత్యము విత్తువాడు, సామెతలు 22:8 విత్తువాడు కీడును కోయిను, వాటి క్రోధము దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టి వాడు దీవెన నొందును. చూసారా అండి, మనం ఇచ్చే పొజిషన్ లో ఉండాలని కోరుకోవాలి. దయాదృష్టి గలవాడు, నువ్వు ఎంత సంపాదించినా కూడా కొంత భాగము దేవుడికి, కొంత భాగము పేదవాళ్లకు మాత్రము ఇవ్వడం మాత్రము ఆపద్దండి. అదే నీకు ఆశీర్వాదం. చూడండి, వాక్యాన్ని సరిగా గమనించండి. దయాదృష్టి గలవాడు అంటే నీ దగ్గర కొంత ఉంది, దాన్ని కొంత ఆహారము, తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టి వాడు దీవెన నొందును. ఎవరైతే నువ్వు పేదవాళ్ళకు పెడతావో, ఎప్పుడైతే నువ్వు దరిద్రులకు ఇస్తావో అప్పుడు నువ్వు ఇంకా దీవించబడతావు. అర్థమవుతుంది? ఇవన్నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కి రూట్ అండి. రాగానే నీ శాలరీ నుంచి దశభాగం దేవుడికి ఇచ్చేసాయి, దాంట్లో కొంత భాగము నీ పేదవాళ్ళకి ఇచ్చేసాయి. నీ చుట్టూ నెలకు ఒక 30 మందికో 20 మందికో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అది నీకు దీవెన నొందుతుంది. ఎందుకంటే నీ ఇచ్చే చేతులుగా మారుస్తాను అన్నాడు కాబట్టి నువ్వు ఇస్తున్నప్పుడే నీ ఇచ్చే చేతులుగా మారుస్తాడు దేవుడు. ఎప్పుడైనా కూడా నువ్వు ఎప్పుడు దీవెన నొందుతావట, నీకున్న కొంత ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చు వాడు. అందుకే నెలకొక్క రోజన్నా చారిటీ చేయండి. నెలకొక్క రోజన్నా మీ ఇంటి దగ్గర ఉన్న బెగ్గర్స్ కి ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఒక 20-30 మందికి భోజనం పెట్టండి. లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, బనానాస్ డిస్ట్రిబ్యూట్ చేయండి, లేకపోతే బ్రెడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. మీకు శక్తికి ఏది చేయగలిగితే చేయండి. ఏదో ఒకటి చేయండి, కానీ ఏది చేయకుండా ఉండకండి. ఎందుకంటే మన చుట్టూ చాలా మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, చాలా మంది బెగ్గర్స్ ఉన్నారు, చాలా మంది ఒక్క పూట ఆహారం లేని దరిద్రులు ఉన్నారు. అటు వాడికి నువ్వు ఇచ్చావు అనుకోండి, నీకు దీవెన వస్తుంది. అందుకే దయా దృష్టితో ఉండాలి. చాలా మంది సంపాదించగానే కూడబెట్టుకుంటారు. కూడబెట్టుకోవాలి. కొంత ధనము దేవుడిని ఇచ్చి గణపరచాలి. కొంత ధనము నువ్వు పేదవాళ్ళకి ఇచ్చి, నువ్వు నీ లోపల ఉన్న ఏంటిది నువ్వు ఎలాగైతే తిని తృప్తి పొందుతున్నావో నీ ద్వారా ఒక 10 మంది తిని తృప్తి పొందాలి. అందుకే అందరూ ఒక గోల్ పెట్టుకోండి. ఒక పూట భోజనం అన్న ఒక పేదవాళ్ళకు పెట్టుకోవాలి. ఒక 20 మందికో 30 మందికో, మీ శక్తి ఎంత ఉంటే అంతమంది. సో ఎంత మందికి అయితే అంతమందికి ఒక పూటన్న, నెలలో ఒక పూటన్న ఒక దరిద్రులకు ఇవ్వాలి, బిచ్చగాళ్లకు, అలాగే బెగ్గర్స్ కి ఇవ్వాలని కోరుకోండి. అట్టి వాడు దీవెన నొందును. చూసారా అండి, నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడవుతుంది? నువ్వు ఇస్తూ ఉంటేనే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తుంటా అంటాడు. ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి, దరిద్రులకు ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు దీవెన నొందుతావు. అట్టి వాడు దీవెన నొందును.
సో నువ్వు ఇస్తున్నప్పుడు నీ గుణాన్ని చూస్తాడు దేవుడు, నీ హృదయాన్ని చూసి ఆ గుణాన్ని దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే దయాదృష్టితో ఉండాలండి ఎప్పుడు కూడా. నేను నా కుటుంబం తిని తృప్తి పొందితే సరిపోతుంది అనుకోద్దు. మన ద్వారా 10 మంది తినాలి, మన ద్వారా 10 మంది ఆశీర్వదించబడాలి, మన ద్వారా 10 మందిని కాస్త దేవుడు 100 మందికి ఇచ్చే స్థాయిగా మారుస్తాడు. 10 మందికి ఇచ్చే చేతులుగా నిన్ను మార్చినప్పుడు నీ ఇంట్లో కొదువు ఉంటుందా అండి? ఉండదు. మన ఇంట్లో ఎప్పుడు కూడా కొదువగా లేకుండా చూస్తాడు. ఎప్పుడు నువ్వు 10 మంది కాదు 100 మందిని నువ్వు పెడుతున్నావంటే నీ నీ బ్లెస్సింగ్ ఓవర్ఫ్లో అవుతున్నది అన్నట్టే కదా. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నెలకు 10 మందికి, నెలకు 20 మందికి, నెలకు 30 మందికి, నెలకు 50 మందికి పెడుతున్నావంటే నువ్వు దీవించబడ్డట్టా కాదా? సో ఆ మైండ్ సెట్ తోటి ఉండండి. ఇవ్వండి, ఇస్తూనే ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవ్వడు ఇవ్వబడును అన్నాడు కదా. సో అందుకే నీ ద్రవ్యాన్ని నీ దగ్గరే ఉంచుకోకు. నువ్వు తిను, తృప్తి పొందు, కొంత ఉన్న దాంట్లోనే కొంతమందికి పెట్టు. చేసారా, తన ఆహారములో కొంత దరిద్రుని, నీకు నెలకు ఒక రైస్ బ్యాగ్ అవుతుందా, ఒక పూట భోజనం ఒక 20 మందికి పెట్టేసేయి, దాంట్లో తప్పేమీ లేదు. అక్కడే నీకు ఆశీర్వాదం ప్లస్ అవుతుంటా ఉంటది, ఆశీర్వాదం అనేది ఫ్లో అవుతుంటా ఉంటది. అందుకే మెర్సిఫుల్ గా ఉండండి, లేని వాళ్ళ మీద మెర్సిఫుల్ గా ఉండండి. సో నీ ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చి దీవెనను నొందుకో అని అంటున్నాడు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. చూస్తారా అండి, సామెతలు 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్యము అంటే ధనము, ఐశ్వర్యము, ఘనత అంటే మంచి పేరు, స్థిరమైన కలిమియు అంటే స్టేబుల్ ఇన్కమ్, నీతియు నా యొద్దనున్నవి. సో ఇవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయండి, ఆయన కుడి చేతిలో ఉంటాయి అన్ని కూడా. ఆయన మన మీద ఇట్లా కుమ్మరిస్తాడు. సో ఐశ్వర్యం ఆయన దగ్గర నుంచి రావాల్సిందే, నీకు మంచి పేరు రావాలని ఆయన దగ్గర నుంచే, ఆరోగ్యం రావాలని ఆయన దగ్గర నుంచే, సంతోషము రావాలని ఆయన దగ్గర నుంచే, స్థిరమైన కలిమియు అంటే నీకు ఎవ్రీ ఇయర్ కూడా స్టెబుల్ ఇన్కమ్ ఉంటుంది. కలిమియు నీతి ఆయన దగ్గర నుంచే, పరిశుద్ధత, పవిత్రత అన్ని ఆయన దగ్గర నుంచే వస్తాయండి. సో నువ్వు ఇలా ప్రార్థించుకోవాలి, అయ్యా ప్రభువా నన్ను ధనవంతుణ్ణి చేయండి, నన్ను గుణవంతుణ్ణి చేయండి, నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయండి, నన్ను అయ్యా నీతిమంతుణ్ణి చేయండి, పరిశుద్ధుని చేయండి, పవిత్రుని చేయండి. సో నేను ఇవన్నీ ప్రేర్ చేసుకుంటానండి, వీటన్నిటి గురించి ప్రార్థించుకుంటాను. ఐ విల్ ప్రే ఫర్ మెనీ థింగ్స్ ఇన్ ఏ డే. అలాగే దేవుడు కూడా నా పరిస్థితులను మార్చుకుంటూ వచ్చాడు. ఏది కూడా ఓవర్ నైట్ లో మారదండి. దేవుడు కూడా మనల్ని ఆచితూచి ఒక్కొక్క మెట్టు తీసుకొని వెళ్ళి మెల్లిమెల్లిగా ఆశీర్వదిస్తాడు. ఓవర్ నైట్ బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా శ్రేయస్కరము కాదు. ఓవర్ నైట్ బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదము కాదు. సో మనం కొద్దిగా అభివృద్ధి చెందాలి, అదే మనకు ఆశీర్వాదము. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను, 10th ఫ్లోర్కి వెళ్ళాలంటే డైరెక్ట్ జంప్ చేస్తే ఏమవుతుందండి, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, మోకాళ్ళు ఇరుగుతాయి, నడుము ఇరుగుతుంది. అదే ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా వెళ్తే 10 ఫ్లోర్ కాదు 20 ఫ్లోర్స్ అయినా కూడా సేఫ్ గా రీచ్ అవుతాము. సో ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, ఐశ్వర్యము నా చేతిలో ఉంది, మంచి పేరు నా చేతిలో ఉంది, స్థిరమైన కలిమియు నా చేతిలో ఉంది, నీతి నా దగ్గరనే ఉంది, పరిశుద్ధత నా దగ్గరనే ఉంది, నిజాయితీ నా దగ్గరనే ఉంది, నా యొద్దనున్నవి. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, నువ్వు ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఒక్కరోజు ప్రేయర్ చేసి మళ్ళా 2 రోజుల దాకా మానేసి 3 రోజులు ప్రేయర్ చేసి మళ్ళా 1 వీక్ అలా ప్రేయర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ గా ఉండాలి. ప్రేయర్ ఎప్పుడైనా రిపీటెడ్ గా ఉండాలి. ప్రేయర్ ఎప్పుడైనా కూడా అది వచ్చేదాకా గివ్ అప్ గా ఉండకూడదు. నెవర్ గివ్ అప్ అంటారు కదా, ప్రేయర్స్ ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ చేయొద్దు. సో నువ్వు ఆకలితో దాహముతో ఆశతో అడిగినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన దగ్గర ఉన్న ఘనతనిస్తాడు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. సో దేవుడు పిలిచి అభిషేకించి ఆయన రాజుని చేసేశాడు. అబ్రహాము ఖాళీగా ఉన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. చూసారండి, సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలు, సకల ఘనత, సకల ఆరోగ్యము అన్ని కూడా ఆయన దగ్గరనే ఉన్నాయండి. అది నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు దాన్ని ఇచ్చేస్తాడు. అడగకుండా అయితే నువ్వు ఏది పొందుకో, ఎందుకంటే ఆయన కండిషన్ పెట్టాడు, అడుగుడి నీకు ఇవ్వబడును అని కండిషన్ పెట్టాడు. తర్వాత అడిగిన తర్వాత నువ్వు పొందుకుంటావు అనే ఒక కండిషన్, నువ్వు అడగకుండా అయితే నేను ఏది ఇవ్వను అని చెప్పాడు. అందుకే అడగండి ఎవరు ఇవ్వరు, ఏది రాదు అంటారు కదా. అందుకే అడుగు, ఆస్క్ గాడ్, అయ్యా నన్ను ఇలా బ్లెస్ చేయి, అయ్యా నీ దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని రకాలుగా నన్ను ఆశీర్వదించు, దానికి నన్ను ఏం చేయమంటావు అని కూడా అడగండి. ఎందుకంటే ఒక ఆశీర్వాదం వెనకాల ఒక కండిషన్ ఉంటది. సో ఒక ఆశీర్వాదం వెనకాల ఒక కండిషన్ ఉంటది, అయ్యా నన్ను నేను తగ్గించుకుంటాను, నన్ను ఆశీర్వదించు, మీరు నన్ను ఎంత ఆశీర్వదించినా గర్వం రాకుండా, అహంకారం రాకుండా చూసుకుంటాను ప్రభు అని అడగండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ద్వారాలను ఓపెన్ చేస్తాడు. కానీ ఏది కూడా ఒక్క రోజులో రాదండి. ఏది కూడా మనం కష్టపడాలి, పని చేసుకోవాలి, దేవుడితో సావాసం చేయాలి,
గర్వాన్ని తీసేసుకోవాలి, మన లోపాలను బలహీనతలను అన్నిటిని కూడా తగ్గించుకోవాలి. ఇంకా అన్ని రకాలుగా మనందరం కూడా ఆశీర్వదించబడాలి. సో చెప్తున్నాడు కదా, దేవుడే అంటున్నాడు ఇవన్నీ నా దగ్గర ఉన్నవి అంటున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు అవి నీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను చూసారా అండి, వ్యర్థమైన వాటిని అబద్ధములు మనకు దూరంగా ఉండాలండి. ఎందుకు? అన్వాంటెడ్ వాటిలలో వేలు పెట్టద్దు, అన్వాంటెడ్ థింగ్స్ లో వేలు పట్టద్దు. అందుకే మనం ఏమైనా పని చేస్తే ఏది పనికొచ్చే పని చేయాలి, డబ్బులు వచ్చే పని చేయాలి. కొంతమంది ఏమి పని చేయరు, ఖాళీగా కూర్చొని లేనిపోని మాటలు మాట్లాడతారు. ఆ రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే నీకేమొస్తుంది, ఆ సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే నీకేమొస్తుంది? నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో. నువ్వు పక్కోడి మీద ఫోకస్ చేసినంత వరకు పక్కోడు డెవలప్ అవుతాడు. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ ప్రాస్పరిటీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ కష్టార్జితం మీద నువ్వు ఫోకస్ చేసుకో. అప్పుడు నువ్వు ఎదుగుతావు. పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఇక్కడ ఒక భక్తుడు భయపడుతున్నాడు. ఎందుకంటే పేదరికాన్ని దయచేయకు, ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇవ్వకు, నాకు తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, ఒక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో. సో నువ్వు ఎంత ఆశీర్వదించబడినా చూడండి, గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి. సో కొంతమంది బాగా ఆశీర్వదించబడిన తర్వాత నా తెలివి వల్లనే ఆశీర్వదించబడ్డాను, నా వల్లనే ఆశీర్వదించబడ్డానని చాలా మంది కూడా అనుకుంటారు. తప్పండి. నువ్వు ఒకసారి ఆశీర్వదించబడ్డావు అంటే అది దేవుడి వల్ల మాత్రమే, నీది సొంత తెలివి అంటూ ఏది లేదు. అందుకే ఇక్కడ ఒకతను ఏమంటున్నాడు, దావీదు, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకంటే ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి. ఒకవేళ నువ్వు ఎక్కువైనా కూడా, నీ కడుపు నిండినా కూడా, నువ్వు ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ అయినా కూడా నువ్వు దేవుణ్ణి విసర్జించకుండా ఉంటావు చూసావా, అప్పుడు నువ్వు కరెక్ట్ గా ఆశీర్వదించబడినట్టు. చాలా మంది ఆశీర్వాదం వల్ల దేవుడికి దూరం అవుతారు, ఆశీర్వాదం వల్ల దేవుడి యొక్క హృదయాన్ని మారిపోతారు. ఇప్పుడు సౌలు ఉండేవాడు, ఆశీర్వదించబడక ముందు బానే ఉన్నాడు. రాజైన తర్వాత ఆయనకు గర్వం వచ్చేసింది, ఆయనకు అహంకారం వచ్చేసింది. రాజైన తర్వాత దేవుడికి విరోధంగా ప్రవర్తించాడు. తన దావీదుని చంపాలని చూశాడు సౌలు. సో ఆయన ఆశీర్వదించబడిన తర్వాత మారిపోయాడు, ఒక మూర్ఖుడిలాగా మారిపోయాడు, ఒక నరహంతకుడిలాగా మారిపోయాడు. ఆశీర్వదించక ముందు బాగున్నాడు సౌలు. సో అదే దావీదు ఆశీర్వదించబడక ముందుకు, ఆశీర్వదించబడిన తర్వాత ఒకేలాగా ఉన్నాడు. అయ్యా నేను ఏ పాటి వాడనయ్యా, నన్ను ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిది అని ఆయన ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకోవాలి. అందుకే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతనేమో. అందుకే లేమితనం వల్ల ఏమవుతుంది, మన దేవుడికి అవమానకరం వస్తుంది. అయితే వీళ్ళు దేవుని నమ్ముకున్నారట, వీళ్ళు బిచ్చం ఎత్తుకుంటున్నారు, దేవుని నమ్ముకున్నారట, ఆ వాచ్మెన్ జాబ్ చేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారట, వీళ్ళే లేమితనంలో ఉన్నారు, మనమేం నమ్ముకుంటాము. సో అర్థమవుతుందా అండి? సో మనం అన్ని విషయాలలో బ్లెస్ అయి 10 మందికి బ్లెస్సింగ్ లాగా మారాలి. అది దేవుడి యొక్క చిత్తము. నువ్వెంత బ్లెస్ అయినా కూడా నువ్వు దేవుణ్ణి విసర్జించద్దు. అదొక్క విషయంలో నువ్వు దేవుడికి క్లారిటీ ఇవ్వాలి, దేవుడికి నమ్మకం రావాలి మన అందరి మీద. అలాంటి విషయాల్లో చాలా మంది వెళ్ళిపోతారండి. నేను సీన్ మెనీ పీపుల్, ఉద్యోగం వచ్చిన తర్వాత, ప్రమోషన్ వచ్చిన తర్వాత, లేకపోతే మంచి ఇల్లు వచ్చిన తర్వాత, ధనము ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఆ ప్రేయర్ఫుల్ గా ఉండడం మానేస్తారు. నో 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 నో, ఇంకా డబల్ ప్రేయర్ఫుల్ గా ఉండాలి, ఇంకా డబల్ గ్రేస్ తో ఉండాలి, ఇంకా డబల్ గా బ్లెస్ కావాలంటే ఇవన్నీ కూడా. అందుకే జ్ఞానం వచ్చిన తర్వాతనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు నేర్పించిన తర్వాతనే, ఆశీర్వదించిన తర్వాత నువ్వు మిస్యూజ్ చేసుకోకుండా ఉంటావని దేవుడికి నమ్మకం వచ్చిన తర్వాతనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒకరిని ఆశీర్వదించే ముందు ఆచి తూచి అడుగేసి వాళ్ళను పరిశీలించి పరీక్షించి వాళ్ళ గర్వాన్ని తీసేసి అహంకారాన్ని తీసేసిన తర్వాతనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్తాం, ఒక 10,000 జాబ్కే ఎన్ని రౌండ్లు ఇంటర్వ్యూ, 5 రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుందండి. వాడు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ చేస్తాడు, అండ్ లిజనింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తాడు, బిహేవియర్ చూస్తాడు, యాటిట్యూడ్ చూస్తాడు, క్యారెక్టర్ చూస్తాడు, డ్రెస్సింగ్ సెన్స్ చూస్తాడు, పర్సనల్ అటైర్ చూస్తాడు,
ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉందో చూస్తాడు. అన్ని చూసిన తర్వాతనే ఒక 10,000 జాబ్ ఇస్తాడు. 5 రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుంది. అలాంటిది దేవుడు ఎన్ని చూడాలి ఆయన ఆశీర్వదించే ముందు. ఇప్పుడు మనమే కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి, ఏ కూరగాయలు పడితే ఆ కూరగాయలు తీసుకుంటామండి. ఒక కిలో టమాటాల్లో 100 కిలోల టమాటా ఉంటే అందులో ది బెస్ట్ టమాటాలు ఏంటిదో తీసుకుంటాము, ఇంటికి వస్తాము. అలాగే దేవుడు కూడా ఇంతమందిలో ఎవరు బెస్ట్, నేను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు బెస్ట్, నా ఆశీర్వాదాన్ని వృధా చేసుకోవద్దు. అందుకే దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదాన్ని కూడా వృధా చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడిచ్చిన ఐశ్వర్యము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన పేరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన ఆయువు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన ఏ ఆశీర్వాదమైనా కూడా, చాలా మంది ప్రేయర్ చేస్తారు, నాకు వివాహం కావాలి, వివాహం కావాలి. వివాహం వచ్చిన తర్వాత భర్తతో గొడవ, భార్యతో గొడవ. ఆ ఇచ్చిన ఆశీర్వాదం ఎవరు? దేవుడే కదా. చాలా మంది ధనము రావాలి, ధనము కావాలని ప్రార్థిస్తారు. ధనం వచ్చిన తర్వాత డ్రగ్స్ కి అలవాటు అవుతారు, వ్యభిచారానికి అలవాటు అవుతారు. ధనం వచ్చిన తర్వాత దానిని వృధా ఖర్చులు చేస్తారు. సో ఆల్కహాల్ లిక్కర్ కి కొనుక్కుంటారు. నీ ధనముతో నువ్వు ఇల్లు కట్టుకో, నీ ధనముతో నువ్వు బంగారం కొనుక్కో, నీ ధనముతో నీ పిల్లల్ని చదివించుకో, కానీ మిస్యూజ్ చేయకూడదు ధనాన్ని. అందుకే దేవుడు ఆశీర్వదించడం పడిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన ఆశీర్వాదం ఒక్కసారే వస్తుంది. ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే డబల్ చేస్తాడు, త్రిబుల్ చేస్తాడు. అందుకే రెస్పెక్ట్ గాడ్ బ్లెస్సింగ్స్ ని. రెస్పెక్ట్ గా ఉండద్దు కూడదు, గాడ్ బ్లెస్సింగ్స్ ని ఇర్రెస్పెక్ట్ గా ఉండకూడదు. రెస్పెక్ట్ చేయండి. ఆ వైఫ్ నీకు దేవుడిచ్చిందే, ఆ హస్బెండ్ దేవుడిచ్చిందే, పిల్లలు దేవుడిచ్చిందే, రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. అలాగే ఆ ఫైనాన్సెస్, ఆ జాబ్ కూడా, చాలా మంది జాబ్ లేదు అని ప్రార్థిస్తారు. జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ ఎందుకు వచ్చింది, ఈ మేనేజర్ ఇలాంటోడు, ఈ కొలీగ్స్ ఇలాంటోడు. నో, అలా మాట్లాడద్దు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకోవాలి. అది ఉద్యోగమైన, వివాహమైన, పిల్లలైనా, ధనమైన, ఐశ్వర్యమైన, పేరైన, ఘనత అయినా, మినిస్ట్రీ అయినా, ఏదైనా కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక రెస్పెక్ట్ఫుల్ గా వాడుకోవాలి, ఒక ఇంపార్టెన్స్ తో వాడుకోవాలి. చాలా మంది ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. చాలా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఆహారము దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఆహారం, మంచి రుచికరమైన భోజనం కూడా, మంచి ఆహారము కూడా అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. అది ఎంతో ప్రేమతో తినాలి, ఎంత ఇష్టంతో, విలువతో తినాలి దాన్ని. నేను అలాగే తింటానండి. ఫుడ్ ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా తీసుకుంటాను. చాలా, ఎందుకంటే ఆ ఫుడ్ లేక కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ దేవుడు మన టేబుల్ మీదకి అది ఇస్తున్నాడు. సో ఫుడ్ ని కూడా చాలా రెస్పెక్ట్ గా తీసుకున్నాను. అందుకే దేవుడిచ్చిన ఆశీర్వాదం, రుచికరమైన భోజనము దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఈ బట్టలు కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. శ్రేష్టమైన ప్రశస్తమైన వస్త్రాలు కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ధనము దేవుడిచ్చిన ఆశీర్వాదమే. కుటుంబము దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఐశ్వర్యము దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఈ సంఘము దేవుడిచ్చిన ఆశీర్వాదమే. సంఘ సభ్యులు దేవుడిచ్చిన ఆశీర్వాదమే. నేను అన్ని విషయాలలో రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను, ఫెయిత్ఫుల్ గా ఉంటాను, అన్ని విషయాలలో థ్యాంక్స్ గివింగ్ గా ఉంటాను. కానీ ఎప్పుడు కూడా ఎలా చెప్పాను, నేను ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయను. దేవుడా నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చావు అని నేను ఎప్పుడు కంప్లైంట్ చేయను. సో నాకు ఇదేనే ఇచ్చావు ప్రభు అని ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. అందుకే థ్యాంక్ఫుల్ గా ఉండాలి దేవుడికి. దేవుడు నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దాన్ని బట్టి నువ్వు దేవుడిని ఆరాధించు, దాన్ని బట్టి నువ్వు స్తుతించు, దాన్ని బట్టి నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండు. దేవుడు తప్పకుండా నిన్ను అన్ని రకాలుగా మల్టిప్లై చేస్తాడు. డోంట్ కంప్లైంట్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా మనం కంప్లైంట్ చేయొద్దు. ఇచ్చిన దాంట్లో సాటిస్ఫై చేసి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వు, దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. లెట్ us pray. అయ్యా, నజరుడైన యేసయ్య, మీ ఆశీర్వాదము ఎంత గొప్పటి ఆశీర్వాదాలు ఉన్నాయో మా అందరికి కళ్ళగట్టి చూపించినట్టు వందనాలు తండ్రి. ఎస్ మై లార్డ్, ఈ 2025 అయిపోయే లోపు మాకున్న కర్సెస్ ఇక్కడే ఆగిపోవాలి. మాకున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక శారీరక సమస్యలు అన్ని కూడా ఇక్కడే ఈ క్షణమే ఆగిపోవాలి తండ్రి. నూతన ఇయర్ లో నూతనంగా మేము జన్మించాలి, నూతనంగా మేము ఆశీర్వదించబడాలి. అయ్యా, బంగారము, సంపద, కలిమి, ధనము, ఐశ్వర్యము, ఆయువు, ఆరోగ్యము అన్ని మీ చేతిలో ఉన్నాయి నాయన. ఈ మీ చేతిలో ఉన్న ఈ ఆశీర్వాదము మా సంఘం మీద, మా సంఘ సభ్యులందరి మీద కుమ్మరించి మమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి చెంది అత్యధికంగా ఫలించేలాగా సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.